17వ వచనం చూద్దాం ఒకసారి. మీరు పాపములకు దాసులై ఉంటేనే కానీ. హల్లెలూయా. ఇంకా ఏమయ్యాలంటే మరణము. చూడండి, పాపం ఎంత భయంకరంగా ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసినట్టు మీకు తెలియటం లేదు, మనకు తెలియట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే ముందు ఏం పట్టుకొచ్చింది? మరణ భయము. ఏదో ఒక రోజు చచ్చిపోతాను, చావు నాకు రాకుండా బాగుండేటువంటి ఈ మన భయంతో ఉన్నాము. రెండోది ఏమనుకున్నాము? అందగాటువంటి అధికారము లేక అపవాది గుప్పిట్లో చిక్కుకుని ఉన్నాము. దాని అధికారం నుంచి మనం బ్రతుకుచి ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఏమిటంట? దానికి దాసులే ఉన్నామంట. హల్లెలూయా. ఏం దాసులు? ఎవరు దాసులు ఉన్నామండి? పాపానికి దాసులే ఉన్నాము. ఎవరన్నా ఒక యజమానుడికి ఒక దాసులు ఉంటే యజమానుడు ఏమి చెప్పిన దాసులు చేయాలంతేనండి. ఇప్పుడు మన యజమానుడు ఉన్నాము. యేసు ప్రభు వద్దకు రాకపోతే ప్రతి మనిషి దేనికి దాసులై ఉన్నారు? అపవాదికి దాసులై ఉన్నారు, పాపానికి దాసులై ఉన్నారు. ప్రియులారా, అది మంచిదేనా మనకి? అది మన జీవితానికి క్షేమకరమేనా? అది మనకి రక్షకరమేనా? అందుకనే దేవుడు ఇదంతా ఆలోచించున్నారు, ఇదంతా గమనించున్నారు. ఇక తప్పదు, నేనే వెళ్ళాలి. ఎవరి కోసము? నా ప్రజల కోసము, నా పిల్లల కోసము, నా రూపంతో చేసినటువంటి వ్యక్తులను, లేక నా ఊపిరి ఊపి బ్రతికించినటువంటి జన్మించిన నా వ్యక్తుల కోసము నేనే వెళ్ళాలనుకున్నారు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? దేవుడికి నీవంటే ఎంతో ప్రేమ. అందుకే ఏమంటున్నాడు దేవుడు అంటే, యోహాను సువార్త 3:16, దేవుడి లోకమును ఎంతో ప్రేమించండి. ఎంత చెప్పండి? దానికి ఏమైనా హద్దు ఉందా? దానికి పరిమితి ఉందా? అంటే ఎంత ప్రేమ ఉంటే ఇదంతా నీ పట్ల ఆలోచించున్నారు, ఎంత ప్రేమ ఉంటే నీ కోసం ఈ లోకములకు వచ్చిన్నారు. నీ చిన్న ప్రతికారంతో ఆయన కోట్లాది దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధించబడుతున్న మహాదేవుడు ఈ రోజు ఒక పశువుల పాకలో ఒక దిక్కులేటువంటి ఒక పేదవాడిగా జన్మించడానికి అంటే అంత దుస్థితిగా నీ దుస్థితి ఆయన భరించి నీ శాపం కొరకు, నీ పాపం కొరకు ఈ లోకానికి వచ్చినట్టు నీవంటే ఎంత ప్రేమ. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం అనుకుంటాం దేవుడికి నేనంటే ప్రేమ లేదు, నేనంటే ఇష్టం లేదు, నాకు అందుకే కష్టాలు, నాకు అందుకే సోదరులు, నాకు అందుకే బాబు అనుకుంటున్నావు. నువ్వు అలా ఫీల్ అవుతున్న ప్రియులారా, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. హల్లెలూయా. నువ్వంటే చాలా ప్రేమ. ఆ ప్రేమ నీ భర్తకు ఉందో లేదో నాకు తెలియదు, నీ భార్యకు ఉందో లేదో నాకు తెలియదు, నీ తల్లిదండ్రులకు ఉందో లేదో నాకు తెలియదు, నీ కడుపు పుట్టిన బిడ్డలకు ఉన్నదో లేదో నాకు తెలియదు, నువ్వు ఎవరి కోసం లోపల బ్రతుకుచున్నావో వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ దేవుడికైతే లెక్కలేనంత ప్రేమ నీ పట్ల ఉన్నది. హల్లెలూయా. అందుకే లోకాలకు వచ్చినారు. క్రిస్మస్ అంటే ప్రియులారా కొత్త బట్టలు కట్టుకోవటము, ఏదో పిండి వంట చేసుకోవటము హాయిగా అనుకుంటుంది కాదు. కానీ ప్రియులారా, దేవుడు ఎవరు, అసలు ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నీకు నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. అతిగా వాక్యానికి వెళ్ళినట్టుగా ప్రియులారా, ఈ ప్రియుల చూడండి, 2 రాసిన పత్రిక అదే 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. ఇక్కడ పౌలు ఒక మాట ఉన్నాడు చూడండి. ఏలయనగా 24 వచ్చి చూడండి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణములకు లోపడు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. హల్లెలూయా. ఇది దౌర్భాగ్య స్థితి అంట. ఏమిటది చెప్పండి? పాపం ఉంటున్న మనిషి యొక్క జీవితము, మరణ భయంతో ఉన్నటువంటి జీవితము, లేక అపవాదికి అంధకార సంబంధ రాజ్యంలో బ్రతకటం అన్నది అది ఎంత దౌర్భాగ్య స్థితి ప్రియులారా. అంటే ఒక మనిషికి దేవుని స్వేచ్ఛ లేదు, ఒక మనిషి దేవుని యొక్క వారసత్వం పొందుకునే అధికారం లేదు. నాకు ఒక నిరీక్షణ ఉన్నది, నాకు ఒక విశ్వాసం ఉన్నది, నేను కన్ను మూస్తే నా దేవుడు నా కొరకు తీసుకునేది ఒక నిరీక్షణ ఉందా అంటే దీన్ని ఏమంటారు? దౌర్భాగ్య స్థితి. మన అప్పులు వాళ్ళకి అమ్మివేయబడినప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా అప్పు ఇచ్చిన వాడికి దాసోహమై వాడు చెప్పిందని ఎలా చేస్తాం ప్రియులారా? ఈ రోజు నువ్వు పాపం ద్వారా అపవాదికి అప్పైపోయావు, పాపం ద్వారా లోకానికి బానిసైపోయావు, జీవితకాలం అంతా మన వైపు చచ్చిపోతున్నావు. ఇది ఏ స్థితి అంటారు? దౌర్భాగ్య స్థితి అండి. మనం అనుకోవచ్చు నీకు డబ్బు లేకపోవచ్చు, దేవుని నమ్ముకున్నా సరే, లేకపోతే దేవుని నమ్ముకోకపోతే లోకంలో సుఖ సంతోషాలు ఉన్నా సరే. ఇప్పుడు ఎవరిది దౌర్భాగ్యం చెప్పండి మీరు? క్రీస్తు లేకపోతే, నువ్వు పాపం నుంచి విడుదల పొందకపోతే, నువ్వు రక్షకుడి యొక్క విలువను గమనించకపోతే నీ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? దౌర్భాగ్య స్థితి. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? అయ్యో నేనంతా దౌర్భాగ్యుడను, నేను ఇంటి యొక్క శరీరం నుంచి, ఇంటి పాపం నుంచి నన్ను ఎవరు నడిపిస్తారు? హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకోవాలి మాట. ఈరోజు పౌలు అనుకున్నాడు అన్న మాట పక్కన
ఇంకా ఈ దౌర్భాగ్య స్థితిలో, ఈ జీవితకాల మరణ భయంలో నేనేదో కూడా చచ్చిపోతాను, నేను ఏదో గురించి లోకం నుంచి బయటకు వెళ్ళిపోతాను, నా పరిస్థితి ఏమిటి? ఈ పాపంలోని ఈ మురిగి బ్రతుకులు ఉంటున్నాను కదా, నన్ను ఎవరు నడిపిస్తారు? నా జీవితం పరిపక్వత చెందాలంటే, నేను తిరిగి పరిశుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే నేనేం చేయాలి? నన్ను ఎవరు నడిపిస్తాను అనుకుంటే దేవుడు అంటారు కదా, ప్రయాసపడి భారం వేసుకుని సమర్థులారా నా దగ్గర రండి. హల్లెలూయా. ఆ దౌర్భాగ్య స్థితిలో విడిపిస్తానికే దేవాది దేవుని లోకంలోకి వచ్చినారు. హల్లెలూయా. అందుకని ప్రియులారా ఇక్కడ ఏమంటారండి, అయ్యో నేనంత దౌర్భాగ్యుడుగా ఇట్టి మరణమోకలోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. హల్లెలూయా. ఇంకా మన దేవునికి మనం చేస్తాడు ప్రియులారా. చూడండి ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిని అంటున్నాడంటే, ఇంకా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. హల్లెలూయా. ఎందుకు పౌలు గారు మాట అన్నాడు, నాకు దౌర్భాగ్య స్థితిలో ఎందుకు అన్నాడు? మానవులో ఉన్నాను, పాపంలో ఉన్నాను, లేక పాపానికి దాసులైపోయాను, నన్ను ఎవరు విడిపిస్తారని ఎందుకు అయ్యో ఆక్రమణ చేశారంటే ప్రియులారా, అది చచ్చిన స్థితి. ఎటువంటి అందుకే మనిషి అంట బ్రతుకున్నప్పుడే పాపం కలిగి ఉంటే చచ్చిపోయిన సమానం అంటండి. అర్థమవుతుందండి? నువ్వు బ్రతికినా నువ్వు మృతుడే అంటున్నాడు ఎప్పుడు పాపాలు ఉంటే. అది ఇక్కడ దేవునికి లేఖనం చేస్తారంటే, మీ అపరాధముల చేత, దేని చేతనంట? నీ అపరాధము చేతను, నీ పాపము చేతను, నీ దోషము చేతను, నీ అతిక్రమ చేతను దేవుని మాట వినందున ఎలాగనంటే మనము చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే చచ్చిన స్థితిలోంచి, దౌర్భాగ్య స్థితిలోంచి, ఇంకా మనము దాస్యపు స్థితిలోంచి, జీవితకాలము మరణ భయంతో యాతన పడుతున్న ఈ స్థితిలోంచి విడిపిస్తానికే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని విడిపిస్తారా? ఇంత త్యాగం చేస్తారా? ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారండి? అంత అవసరం లేదు అంటే, నా కోసం ఒక ప్రాణం పెట్టారు, నేను ఆల్రెడీ రక్షించబడ్డాను, ప్రభుత్వం నాకు పనిలేదని అనుకుంటే ఎవరైనా ఈ త్యాగం చేస్తుంటే నిజంగా మాట నమ్మొచ్చండి. హల్లెలూయా. అందుకని ఇది దేవుని యొక్క ఏర్పాటు అంటండి. యేసు ప్రభు లోకంలోకి రావటం అనేది, యేసు ప్రభు కన్యక గర్భాన్ని పుడటం అనేది, లేక ఆయన లోకంలోనికి ఈ రోజు మనందరి వరకు జన్మించడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తామన్నట్లయితే చూడండి, 1వ అధ్యాయము 8వ చదువుతున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. హల్లెలూయా. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు ఇది దేవుని యొక్క ఏర్పాటు అంటే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం అనేది, మీకేం చెప్పాను ముందుగా, క్రీస్తు యొక్క జననము మరణముతో కూడిందంటండి. హల్లెలూయా. మరణించటానికి ఆయన ఈ లోకములకు జన్మించినారు, సుఖపడటానికి కాదండి, మనకు ఒక మాదిరి చూపిస్తానికి, మనమున్నటువంటి స్థితిలో విడిపించి, ఈ బంధకంలో విడిపించి, ఈ మనం భయపడిన అవసరం లేదు, నువ్వు ఛాయకు భయపడాల్సిన అవసరం లేదు. ఎంతకంటే మంచి రాజు నీకు సిద్ధపరిచినాను, నీకు ఒక నిరీక్షించాను అని ఇదంతా కూడా దేవుడు మనకి ఇష్టానికి చెప్పడానికి లోకంలోకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఇది జరగవలసిన దేవుని యొక్క ఏర్పాటు అంటే. హల్లెలూయా. ఎవరి ఏర్పాటు అండి? ఇది నీ ఏర్పాటు కాదు, నా ఏర్పాటు కాదు, కానీ ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది నమ్మకంగా ఉంటే, ఇది నమ్మకపోతే ప్రియులారా అంతకంటే దౌర్భాగ్యం అనేది కూడా ఉండదు. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దైవ సంకల్పం చొప్పున తన చుట్టూ వచ్చిన మరణమును మనకు తెలియజేసి, మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యొక్క విస్తరింప చేసిన. హల్లెలూయా. అందుకని ప్రియులారా మనము అర్హులము కాదు ఆయన రక్షణ పొందుకుంటానికి, కానీ ఈ రోజు మనం విడుదల పొందుకుంటానికి, కానీ మన పాపం నుంచి ప్రత్యేకించినటువంటి అంత గొప్పవాడైతే మనం కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప. హల్లెలూయా. కృప అంటే ఏం చెప్పండి? ఉచితమైనది. మన అర్హత లేనటువంటి మనకు ఆ గొప్ప రక్షణ దానినే కృప. మీరుండి నేను ఇది కోరుకున్నాను దేవుడు అనలేదు, మీరు ఇది నాకు ఇస్తే నేను మీకు ఇది ఇస్తానని చెప్పేసి అనలేదు. ఆయన బలులు అర్పణ నైవేద్యం కోరుకోలేదు. ఆయనే మన కోసము ప్రాణం పెట్టారు, ఆయనే మన కోసము రక్తమే కార్చారు. కారణం ఏంటంటే ప్రియులారా, నీవు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో నిన్ను విడిపిస్తాను
మనకి. హల్లెలూయా. అందుకని కాలం యొక్క చివరిలో ఇది దేవుని యొక్క ఏమిటండి, ఎవరి ఏర్పాటు? ఇది దేవుని యొక్క ఏర్పాటు. అయితే మనం ఇంకా మనం చూస్తున్నట్లయితే చూడండి, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 చదువుతున్నాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, చూడండి, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమయ్యాడు. హల్లెలూయా. ఏమి ఆయన మన కోసము శాపమయ్యాడు. దేవాతి దేవుడు ఆ ఏదైనా తోటలో ఆదాము తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఏం చెప్పారు? శపించారు. అంటే ఒక పక్కన సాతాను శపించారు, అవ్వను శపించారు, ఆదామును శపించారు. అంటే శాపము అనేది మనిషికి ఒక దుస్థితి. అది శపించబడిన వారము మనం చెప్పాలంటే ఎవరంటే చెప్పండి, మానవుడు చేసిన పాపమును బట్టి శపించబడినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఆ శాపము కలిగినటువంటి వ్యక్తి ఏం చేయాలి? మరణించాలి. ఎందుకంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించు కాబట్టి నువ్వు చచ్చిపోతామని చెప్పి దేవుడు ఆ రోజు చెప్పేశాడు. అలాగే జరుగుతుంది. సరే, 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు బ్రతికారు, తర్వాత 100 సంవత్సరాలు బ్రతికి బ్రతికారు. కాలగమనట్టు వాళ్ళకి ఇచ్చినట్టు కాల దినములను బట్టి, నియమములను బట్టి బ్రతుకుతూ చనిపోతూ ఉన్నాం ఇంతవరకు కూడా ప్రియులారా. కానీ ఎవరు కూడా ఆగలేదు. అక్కడ ఆగారండి? ఎవరన్నా సరే చచ్చిపోకుండా ఉన్నారా? అంటే ఒక్కొక్కరికి కొంచెం ముందుంటుంది, ఒక్కొక్కరికి వెనకుంటూ ఉంటుంది. అంటే ఆ మరణాన్ని మాత్రం ఎవ్వరూ ఆఫ్ చేయలేరు. చూడండి, మనిషి భూమి మీద అన్ని కనిపెట్టాడు జ్ఞానంతో. ఎక్కడెక్కడ ఏముందో మొత్తం అంతా కూడా అంత చూస్తున్నాడు, కానీ ప్రాణాన్ని మాత్రము ఆఫ్ చేస్తున్నాడా? చచ్చిపోకుండా దీన్ని మాత్రం కనిపెట్టాడండి మనిషి? కనిపెట్టలేడు. అది దేవునికి సాధ్యము. హల్లెలూయా. అంటే మనిషి శాపగ్రాహి కాబట్టి తప్పనిసరిగా శాపాన్ని మనిషే భరించాలి. ఈరోజు నేనేమంటానంటే, క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు వారు మన కొరకు పుట్టినటువంటి ఈయన ఎవరో తెలుసా? నీ శాపము కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి దేవాదేవుడు. హల్లెలూయా. క్రీస్తు మన కోసం ఏమయ్యారంటండి? క్రీస్తు మన కోసం ఏమయ్యారంట? శాపమయ్యారంట. అంటే ఒక పక్కన మన కోసము పాపాన్ని భరించి పాపంలో విడిపిస్తానికి లోపల దేవాదేవుడు నీకున్నటువంటి శాపగ్రస్తుల స్థితిలోంచి కూడా నేను విడిపించే సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరు? నీవు కలిగిన పాపము నుండి, నువ్వు సంపాదించుకున్న పాపము నుండి నిన్ను విడిపించేవాడు. ఇంకా జీవితకాల యొక్క మరణము నుంచి నిన్ను రక్షించేవాడు. అది ఎలాగంటే ప్రియులారా, యేసు ప్రభువునందు మన విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువులో మనం లోకంలో జీవించినట్లయితే రక్షణ పొందుకుంటే ప్రియులారా, ఆయన అంటున్నారు కదా, తండ్రి అనేక నివాసములు కలవు, నేను మరలా వస్తాను, మీ కొరకు తీసుకుని వెళ్తాను. అంటే మనకు ఒక గృహం కట్టుచున్నారు, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలో నా కొరకు ఏది రాదు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నా కొరకు మరణించి తిరిగి లేచినారు. కాబట్టి ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే ప్రియులారా, ఆ విశ్వాసం ఎక్కడ తీసుకుని తెలిసిందా? ఈ భూమి మీద మానవ తాత్కాలికమైనదే ఈ జీవనము, కానీ యుగ యుగములు కూడా ప్రియులారా దేవునితో ఉండేటువంటి గొప్ప ధన్యత అనేది మనకు కలుగుతుంది. అది నిరీక్షణ, అదే ఎదురు చూపు, అదే విశ్వాసము. ఆయన ఈ లోకంలోకి రాకపోతే ఇక్కడే చచ్చిపోతాం మనం ప్రియులారా. చనిపోయిన తర్వాత ఏమిటి మన పరిస్థితి ఏంటి? అక్కడ అగ్ని ఆరదు, కొడుకు చాలు. కానీ క్రైస్తవులకు లేదా దేవుని కలిగిన వ్యక్తికి ఈరోజు చావంటే భయం లేదండి, మరణమంటే భయం లేదు. ఏదో ఒక రోజు నా దేవుడు తగ్గి నేను ఉంటాను, నాకు ఒక నిరీక్షణ, నాకు ఎదురు చూపు, అది నువ్వు కలిగి ఉండటానికే, అది తెలుసుకోవటానికే, అది నీ జీవితం అనుభవిస్తానికే ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈయన ఎవరు అంటే, అందుకే క్రీస్తు యొక్క జననము మరణముతో కూడింది. దానిలోనే నీకు ఉంది, మనకేముందండి? రక్షణ. హల్లెలూయా. ఆయన జన్మించకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన పునరుద్ధరణ లేకపోతే ఈ రోజు మనకి రక్షణ ఉండేదా? ఈ రోజు మనకి నిరీక్షణ ఉండేదా? ఈ రోజు మనకి ధైర్యం ఉండేదా ప్రియులారా? కానీ దేవుని నమ్మకపోతే ఎలాగా మరణించుకుని ఉంటే బాగుండేది. చచ్చిపోతే బాగోదు, ఎంత మంచి ఇల్లు అలా వదిలిపెట్టి వెళ్ళాలి, ఈ ఆస్తిలో విడిచిపెట్టి వెళ్ళాలి, నా పిల్లలు, నా కుటుంబము, నా వ్యవస్థ, నేను దీన్ని దాటేలా పోవాలనేటువంటి ఇది ఎక్కడే ఉంటుంది ఈ బ్రతుకంతా కూడా. కానీ దేవుని కలిగి ఉన్నప్పుడు ఈ మరణం ఒక మలుపు పడుతుంది అనుకుంటావు, నువ్వు ఏ మాత్రం భయపడ ప్రియులారా. అందుకే మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, ఇట్టి దౌర్భాగ్య స్థితిలోంచి ఇట్టి యొక్క శరీరం
చేస్తున్నాడంటే విడిపిస్తానికి లోకంలోకి వచ్చిన దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, నీ శాపాన్ని సిలువలో భరించిన దేవుడు, సిలువలో కొట్టివేసిన దేవుడు, నీ కొరకు మరణమా ముల్లెక్కడని ఆయన మరణాన్ని ఎదిరించిన దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈయన ఎవరు? ప్రశ్నకి సమాధానం దొరికిందా? ఇంకా మనం ఎందుకు వెళ్ళే ప్రియులారా, ఇక నా మాటలు స్వాకి ముగించుకున్నాం. ఇంకా మనం దేవునికి లేక మనం చూస్తామన్నట్లయితే మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3:17 చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికి కానీ లోకములకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు. హల్లెలూయా. ప్రియులారా, లోకము ఏమి పొందుకుంటానికి ప్రభువు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినారు? చెప్పండి మీరు. లోకము ఏమి పొందుకోవాలని లోకంలోకి వచ్చినారంటే లోకము రక్షణ పొందుకోవడాలని. హల్లెలూయా. ఏం పొందుకుంటారండి? లోకం అంతా కూడా నా వశమై ఉన్నదని సాతాను చెప్పింది. ప్రభువు యేసుక్రీస్తు చెప్పారు, లోకము నా నుండి రక్షించడానికి లోకంలోకి వచ్చిన ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి మనకు? రక్షించేవాడు కావాలా? బంధించుకుని ఆ యొక్క జీవితకాలం అంతా దాసులుగా చేసుకుని దాని ఇష్టమంతా ఆడించినటువంటి అపవాది కావాలా? పరిశీలన చేసిన పిల్లరా, అపవాది కావాలంటే లోకంలో స్వేచ్ఛ ఉంటుంది. ఇష్టానుసారంగా తిరగవచ్చు, ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. అది అంధకార రాజ్యము. ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. ఈ లోకంలో నీ శరీరం ఏదైతే ఆశిస్తుందో, నీ కళ్ళు ఏదైతే ఆశిస్తుందో, నీ చెవులు ఏదైతే ఆశిస్తున్నాయో, నీ దేహం ఏదైతే కోరుకుంటుందో ఆ ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ చివరకు నీ జీవితానికి ఏముంటుందో తెలుసా? నిత్య నరకము. హల్లెలూయా. కానీ ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో రక్షించబడిన నీ జీవితానికి ఒక హద్దు ఉంటుంది, ఒక నియమ నిబంధన ఉంటుంది. ఆహా, నేను ఇలా జీవించకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను ఇలా చెడ్డ మాటలు మాట్లాడకూడదు, నేను ఇలా ప్రేమించాలి, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి మార్గాన్ని అనుసరించాలన్నటువంటి ఒక భయం భక్తి మనకు ఉంటుంది ప్రియులారా. అది నేను కలిగి ఉండాలంటే తప్పనిసరిగా యేసు ప్రభువుని నమ్ముకోవాలి. హల్లెలూయా. అందుకని ఆయన ఏమంటూ ఉన్నారంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుకుంటుంది కానీ దేవుడు ఆయనను పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి చూడండి ఏముంటదంట, ఆయన ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో నీ కలిగిన శాపములు తీర్పుండదు, నువ్వు కలిగిన పాపల తీర్పుండదు, నీకున్నటువంటి దాస్యములను అంతా విడిపించబడిన తర్వాత ఇక నీకు ఎటువంటి తీర్పు కూడా ఉండదు. హల్లెలూయా. ఏమేమి ఉంటాయి అంటే, ఒక్కొక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత నీ చెడ్డ మాటలు మాట్లాడుకున్నా, నీ జీవితాన్ని సరైనటువంటి స్థితిలో ఉంచకపోతే మాత్రం ఇక్కడ దెబ్బలు పడుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీకు పనిష్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు. ఎందుకో తెలుసా? నువ్వు సరిపోయినటువంటి మార్గంలో ఉండాలంటే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? పిల్లలు బయట వాళ్ళు గద్దిస్తారా? బయట వాళ్ళు కొడతారా? శిక్షిస్తారా? నువ్వు ఎప్పుడైతే ఆయనకి బిడ్డగా ఉంటావో అప్పటి నుండి ఆయన స్వార్థలో ఉంటావు. ఒకసారి నీ జీవితాన్ని అదుపులో ఉంచుకోకపోతే, నీ శరీరాన్ని, నీ నేత్రాన్ని, నీ జీవితాన్ని అదుపులో ఉంచుకోకపోతే, దాన్ని ఎదిరించకపోతే తప్పనిసరిగా ఒకసారి మనకి దెబ్బలతో అవుతూ ఉంటాయి. హల్లెలూయా. అందుకని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అందుకే ఇక్కడ చూడండి 3:16 మాట ఉంటుంది. చూడండి, దేవుడు లోకమునంతా ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని పుట్టుటయందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పుట్టిన వారి యందు ఈ రోజు ప్రభువు యేసుక్రీస్తు పుట్టారనుకుంటున్నాము. ఈ రోజు పుట్టారో లేదో దేవునికి తెలుసు అనుకోండి, కానీ పుట్టాడంత మాత్రం వాస్తవం. అది ఈ రోజు పుట్టారు. ఒకవేళ మనకి డేట్ అంతా కన్ఫర్మ్ చేసుకోకపోయినా యేసు ప్రభు పుట్టారన్నమాట మాత్రం వాస్తవం కదా. అది నిజము. ఆయన పుట్టకపోతే ఈ రోజు మనకి రక్షణ ఉండేది కాదు కదా. మరి ఆయన మనం ఏం కలిగి ఉండాలి? పుట్టారని చెప్పి తెలుసుకోవటం కాదు, విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం? ఎలా విశ్వాసం ఉంచాలి? ఆయన నా కోసం పుట్టారు, నా పాపాల కోసం పుట్టారు, నేను నశించిపోతే నా జీవితంలో విడిపిస్తాను ఆయన పుట్టారన్నటువంటి విషయాన్ని గ్రహించి విశ్వాసం ఉంచితే నీకేముంటుందో తెలుసా? నీకేముంటుంది? మాట్లాడేటండి, నిత్య జీవము, రక్షణ. హల్లెలూయా. కాబట్టి ఇంకో 2 మాటలు తీసుకోవాలి, ముగించేసుకున్నాను. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము ముగించేసుకున్నాం. ఇంకా 4వ అధ్యాయము 14 చూడండి ఒకసారి. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఎందుకు పంపబడి ఉన్నారు? లోకానికి రక్షకుడిగా ఉండడానికి వచ్చినారు. లోకాన్ని
లోకానికి తన కుమారుని ఎందుకు ఇచ్చాడు? లోక రక్షకుడుగా. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. ఈ మాట ఒకసారి మనం అప్లై చేసుకుంటే లోకానికి రక్షకుడు అంట. లోకానికి రక్షణ నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఇంకొక మాట కూడా ఇదే ఈ యొక్క పత్రికలో ఉంటుంది చూడండి. అదే చూడండి 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. నా చిన్నపిల్లలారా, రెండో మాట చూడండి. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. హల్లెలూయా! ఇది చాలా మంచి మాట ప్రియులారా. ఈ లోకంలో ఎవరైనా పాపం చేశాను, నేను ద్రోహం చేశాను తండ్రి, నేను శాపగ్రస్త అయ్యాను, ఉన్న పాపం నుంచి నాకు విడుదల ఎలా వస్తుంది, నాకు ఎలా శాంతి వస్తుంది, నాకు ఎలా నెమ్మది వస్తుంది, నాకు ఎలా రక్షణ వస్తుందని ఎవరైనా ఒకవేళ ఈ రోజు నువ్వు కలిగి ఆశ కలిగి ఉంటే, తప్పిస్తున్నట్లయితే, కోరిక ఉన్నట్లయితే, ఇక్కడ ప్రభువుతో మాట్లాడే మాట్లాడుతుంటే యేసుక్రీస్తు అక్కడ తండ్రి అనేటువంటి ఆ దేవుడు అంటే ప్రభు యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాడు మన కోసం ఉన్నాడంట. హల్లెలూయా! దోషము చేసినవాడు, తప్పు చేసినవాడు శిక్షణ అనుభవించాలండి. అది మనకి ఈ లోక సంబంధంగా చట్టం ఏం చేసింది చెప్పండి? శిక్షించి బోన్లో పెట్టి తర్వాత ఏం చేసింది చెప్పండి? వాదాపోదలైన తర్వాత అక్కడ జడ్జి గారు ఏం చేస్తాడు? నీకు ఒక ఉరి శిక్ష వేసేసాడు అనుకుందాం, ఎందుకంటే నువ్వు ఒక ద్రోహివి కాబట్టి. అయితే ఈ మధ్యలో ఒక లాయర్ గారు వస్తాడు, నీ తరపున వాదిస్తాడు, నీ తరపున ఒక్కరితో తీసుకుంటాడు, ఉత్తరవాది ఇస్తాడు, ప్రచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నీకు మరణం తప్పిస్తాడు. హల్లెలూయా! ఈరోజు మనమందరం స్థితిలో ఉన్నాం. ఈరోజు మనమంతా బోన్లో నిలిచి ఉన్నాము. ఈరోజు మనమంతా కూడా ఏ పేదలు అందరూ పాపం చేసి చెప్పాలి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోయే స్థితిలో ఉంటే, ఈరోజు నువ్వు ఆశితిలో ఉన్నట్లయితే ప్రియులారా, నీ తరపున వాదిస్తానికి, నీ తరపున తండ్రి వద్ద ఒకరిగా తెచ్చుకుని, అయ్యా వాళ్ళ కోసం నీ ప్రాణం పెట్టాను, వాళ్ళ కోసం నేను రక్తం కాచాను, వాళ్ళ శిక్షని భరించాను, ఆ శాపాన్ని భరించాను, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క చేసిన పాపానికి ఆ పనిష్మెంట్ చేశాను కాబట్టి దయచేసి వాళ్ళు వదిలిపెట్టమని మన తరపున ఎవరు ఒక్కరితో తీసుకున్నారండి? చెప్పాలి మీరు. ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా! ఉత్తరవాది అంటే చెప్పండి. ఉత్తరవాది అంటే మధ్యలో లాయర్ అంటారు. హల్లెలూయా! కాబట్టి ఎంత మంచి దేవుడు అంటే ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరు? మాట్లాడండి. ఈయన ఎవరు? నీ పాపం నుంచి రక్షించే దేవుడు, నీ శాపాలు భరించిన దేవుడు. ఈయన నీకున్నటువంటి ఆ జీవితకాలం మన భయం నుంచి నిన్ను తప్పించే దేవుడు, దాస్యపు స్థితిలోంచి నిన్ను విడిపించే దేవుడు. ఎందుకంటే ఏముందండి, ఇంకా నీకు దేవునికి మధ్య నువ్వు చేసిన పాపాలకి నీ తరపున ప్రాణాలు పెట్టి ఆ శిక్ష నేను భరించాను, కొట్టేసేయండి అన్నాడు. హల్లెలూయా! ఇంకెంతకంటే మంచి దేవుడు ఎవరండి? హల్లెలూయా! అయితే ఇంకొక మాట కూడా అదే అన్నాడు చూడండి. మొదటి యోహాను సువార్త అదే 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం. మన దేవుని సంబంధమనియు లోకమంతా దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము, మనము స్వచ్ఛవంతుడైన వారిని ఎరుగవలననియు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా! ఇంకా ఎందుకు వచ్చారట ఆయన? నీకు ఒక వివేకమైనటువంటి మనసును అనుగ్రహిస్తాకు వచ్చినారు. తెలివి లేదు అంతకుముందు మనకు ప్రియులారా. తెలివి లేక ఏదైతే పట్టుకుంటే, ఇప్పుడు చూడండి ఉదాహరణకి మన మందిరం ఉందనుకోండి, మందిరం అంతా కూడా మూసేద్దాం, ఒకే ఒక ద్వారం ఉందనుకున్నాము, లోపలికి రావాలి మనము. ఈ యొక్క ద్వారం అప్పుడు తప్ప కిటికీలోంచి రాగలమా చెప్పండి? రాలేము. లోపలికి రావాలంటే ఒకటే దారి, ఆ గుమ్మం తీస్తేనే లోపలికి రాగలం పిల్లల. అంటే మనం పడుగులాడుకునే పరిస్థితులు ఉన్నాం గతంలోని. మనకి వివేకం లేదు, ఈ గుమ్మంలోంచి రావాలి, కిటికీలోంచి అయితే వెళ్ళలేము అనేటువంటి జ్ఞానం మనకు లేదు. హల్లెలూయా! ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే ద్వారము, ఎవరన్నా రావాలంటే ఇటు నుంచి రావాలన్నారు. హల్లెలూయా! అంటే అంతకుముందు మనకి ఏమీ లేదు. రావాలనుకుంటే దారిలోంచి వెళ్ళాలి, గుమ్మం తెలిసి ఉంది అనేటువంటి వివేచన జ్ఞానం మనకు లేదు కాబట్టి తొడులాడుకున్నాం. హల్లెలూయా! కానీ ఇప్పుడు ఈయన వచ్చి మనకి ఏం చూపించారు? దారి చూపించారు. ఇదిగో దారి, ఇటు నుంచి రండి. హల్లెలూయా! అందుకే వాక్యం చెప్తుంటే మన దేవుడు వచ్చి ఏం చేయాలంటే, మనకు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును
అనుగ్రహించున్నారు. మరి ఈయన ఎవరంట? చూడండి, కింద వచ్చి ఉంటుంది రెండో మాటలోని, చివరి మాటలోని, అయితే ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఈయన ఎవరంటే చెప్పండి, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవన ఉన్నాడు. చివరి ముక్క మాట చూసి వాక్యం ముగించేస్తాం. చూడండి, యోగ్య రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూసి వాక్యం ముగించేసుకుందాం. ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన చూడండి, ఈ రోజు అనుకోవచ్చు ఎక్కడో బెత్లెహేములో ఎక్కడో పుట్టాడు, దర్శనం లేకుండా పుడితే ఇక్కడ ఆయన కోసం చెప్పడం ఏంటి? మనము ఆయనకి మనకి సంబంధం ఏంటి అనుకోవచ్చు ప్రియులారా. శరీరమును బట్టి అక్కడ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఉన్నది కాబట్టి, ఒకవేళ నేను అనుకున్నాను కదా, మరి ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా పుట్టినాము కదా, బెత్లెహేములో కాకుండా మన ఇండియాలో ఉందనుకుందాం. ఒకవేళ అంత మంచి వ్యక్తి, ఒకవేళ ఆమె ఇక్కడ ఉందనుకుందాము, యేసుప్రభు ఎప్పుడు పుట్టరా? మాట్లాడేంటండి. ఒకవేళ బెత్లెహేము అటువంటి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు, ఆ కన్యకి ఏంటంటే మరి మన ఊర్లో ఉంటే ఇక్కడ పుట్టరా దేవుడు? మరి అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? ఇండియా దేవుడు అనుకుంటారు, అంతే కదా. కాబట్టి ఆయనకు భేదం లేదండి, యేసు అందరి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పండి ప్రియులారా, శరీరమును పుట్టి అక్కడ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఉన్నది కాబట్టి అనుకుందాం మనం. ఆమె పాపం ఎరగని వ్యక్తి కాబట్టి, కనుచూపు మేరలో ఆమెలో ఎటువంటి పాపం లేదు కాబట్టి, ఆమె ఒక పాత్రగా వాడబట్టు కొరకు ఆమె చక్కని పాత్రగా ఉన్నది కాబట్టి దేవుడు ఆమె ఒక పాత్రగా ఎన్నుకున్నారంటే. హల్లెలూయా. ఎన్నుకుని అక్కడ పుట్టారు. అక్కడ పుట్టినంత మాత్రం నీకు సంబంధం లేదా? అక్కడ పుట్టినంత మాత్రం నీకు దేవుని సంబంధం ఉండదా? హల్లెలూయా. అందుకని శరీరమును బట్టి చాలా క్లారిటీగా ఇస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. చూడండి, శరీరమును బట్టి క్రీస్తు అక్కడ పుట్టారు కానీ ఈయన ఎవరంట చెప్పండి? ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడే ఉంది. హల్లెలూయా. ఈయన ఎవరైనా చూడండి, మనం మొట్టమొదటిసారిగా శిష్యులు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చింది మనకు. అర్థమవుతుందండి? ఈయన ఎవరో మార్కు సువార్త చదువుకున్న మనము, ఈయన గాలిలో పడుతుంది, సముద్రంలో పడుతుంది, తుఫాన్లో పడుతుంది, ఏది ప్రకృతి అంతా శాసిస్తుంటే భయపడిపోతుంది ఆయనకి. అసలు ఈయన ఎవరు అని అక్కడ ప్రశ్నించుకున్నారు. దానికి మధ్యలో సమాధానం కాకుండా ఇక్కడికి వచ్చే సమాధానం ఇప్పుడు చెప్పండి. ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి దేవుడు, ఇంకా నిరంతరమే స్తోత్రార్హుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఏదో క్రిస్మస్ కాబట్టి, యేసుప్రభు పుట్టారు కాబట్టి ఆ జ్ఞానులు, ఆ గొల్లలు వాళ్ళు వెళ్ళి ఆ రోజు ఆరాధించారు. కాబట్టి నేను కూడా సంవత్సరం ఒకసారి ఆరాధిస్తున్నట్టు కాదు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? నిరంతరమైన మనము సేవిస్తూ ఉండాలి, నిరంతరమైన ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ శుభదినంలోనే ఈయన ఎవరో తెలుసా? ఆయన పాపం నుంచి రక్షించే దేవుడు, నీ శాపం నుంచి విడిపించే దేవుడు, జీవితకాలం మరణం విడిపించే దేవుడు. ఇంకా చెప్పాలంటే దాసులను బ్రతుకులు పరిస్థితులను నీ జీవితాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన నిజమైనటువంటి దేవుడు. ఈయన సర్వాధికారి దేవుడు, నిరంతరము స్తోత్రాలు దొరుకుతుంది. మనకి చాదరించును గాక. ఆమె తల చుట్టూ ప్రార్థన చేసుకున్న సమయ ప్రియులారా, దయచేసి అందరం మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించు ప్రియులారా. ఈ క్రిస్మస్ యొక్క ఈ శుభదినంలోని నిజమైనటువంటి రక్షకుడు, నీ కొరకు పుట్టినటువంటి దేవాతి దేవుడు, ఈయన ఎవరో తెలుసుకున్నావు. ఈయన తెలుసుకోవటం అనేది నీకు అవసరము, అత్యవసరం ప్రియులారా. నీ జీవితం రేపు ఎలాగంటుందో తెలియదు, ఎల్లుండి ఎలాగంటుందో తెలియదు. మన బ్రతుకులు మన చేతులు లేవు ప్రియులారా. పరిశీలన చేసుకున్నాము. రక్షణ ఆయనలో ఉన్నది, రక్షణ ఆయనలో ఉంది కాబట్టి మనం పరిశీలన చేసుకుని ప్రభు చేతికి అప్పగించుకున్నాము. ప్రభుని ఈ రోజు మనం కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం ప్రియులారా. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయంలో ఆహ్వానించుకోవాలి, ఆయన రక్షకుడిని ఒప్పుకోవాలి. ఆయన నామలో నువ్వు రక్షించబడినప్పుడు, ప్రతి దినమును ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. అందుకే నిన్ను నీ యొక్క వాక్యమును విని ఆ వాక్యమును ప్రకారం జీవించేవారు మరీ కంటే ధన్యులైన విషయాన్ని మనం గమనించినప్పుడు. కాబట్టి ఆ ధన్యత నీకు రావాలంటే నువ్వు పరిశీలన చేసే సమయంలో